ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ఆసిఫాబాద్ ఎక్స్ సర్పంచ్ అరాచకాలని చెప్పొచ్చు. బాధితులు కూడా ఉన్నారు. అక్రమంగా ఏదైతే బినామీ పేరుతో సుమారుగా 55 కోట్ల స్కామ్ కూడా నడుస్తుందని కూడా మనకి బాధితులు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనతో పాటు తిరుపతి ఉన్నారు. అసలు ఒక సర్పంచ్, మామూలు సర్పంచ్కి ఇంత డబ్బు ఎక్కడిది, బినామీ పేరుతో ఒక డ్రైవర్ని ఎలా పెట్టుకున్నాడు, అసలు పూర్తి వివరాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏమైంది అంటే మీ పేరు మీద ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఏంటి, అదేవిధంగా 55 కోట్ల వరకు ఎక్కడి నుంచి, డబ్బంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అతనికి? అతనికి డబ్బు అనేది పొలిటీషియన్స్, లోకల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ, ఆయన బిజినెస్ పార్ట్నర్లు అందరు కలిసి నా అకౌంట్లో డబ్బులు వేసేది. వీళ్ళు దాన్ని వేరే వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయించేది, వాడుకునేది, అట్లా చేయడం జరిగింది. 2018కి ముందు ఆయన దగ్గర ఏం లేదు. 2018లో ఒక నేషనల్ హైవే కాంపన్సేషన్లో ఈయనది ఎప్పుడో ఫ్లాట్లు చేసి అమ్మిన ల్యాండ్ పోయింది. దానికి నాలా లేదు, ఏం లేదు. దాంట్లో 4,44,00,000 కాంపన్సేషన్ వస్తే దాంట్లో ఆర్డీఓ, ఒక ఎంసీ, ఇంకొక అతను నాగోరావు, ముగ్గురు కలిసి ఇన్వాల్వ్ అయ్యి 1,20,00,000 దాకా లంచం తీసుకున్నారు. అది కూడా నా అకౌంట్లో నుంచే పోయింది. ఆర్డీఓ ఇదంతా తెలియదా? మీ సైన్స్ ఇవన్నీ కూడా ఫోర్జరీ చేయడం జరిగింది అంటే మీకు పూర్తి దీని నుంచి నాలెడ్జ్ ఏం లేదంటే ఎట్లా బ్యాంక్ అకౌంట్ ఎట్లా నమ్మారు అంటే మీ ఏదైతే మీది ఏటీఎం కార్డ్ ఇవన్నీ ఎలా హ్యాండ్ ఓవర్ చేశారు? అంటే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఉండే నాకు. ఉన్నప్పుడు వీళ్ళ కొడుకు ఒకసారి అకౌంట్ ఏటీఎం తీసుకుంటే దాంట్లో కొంత డబ్బు వేయడం జరిగింది. అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. ఏ అమౌంట్ అయినా కూడా దాంట్లోనే వేస్తున్నారు, సేవింగ్ అకౌంట్లో తీస్తున్నారు. చెక్ బుక్ కూడా లేకుండే నాకు, వాళ్ళే అప్లై చేసిరు. ఎప్పుడన్నా సంతకాలు కావాలంటే సంతకాలు పెట్టమనేది. నాకు పెద్దగా చదువు రాదు కాబట్టి నేను పెట్టేసేవాడిని సంతకాలు. కొన్ని చెక్కులు నా పర్మిషన్ లేకుండా కూడా వాళ్ళే సంతకాలు పెట్టి. మీకు ఎప్పుడు తెలిసింది నేను బినామీగా ఉన్నాను అంటే? ఇన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నా కూడా మీ నంబర్ లేదా అంటే మీ అకౌంట్ నంబర్ అనేది ఏదైతే మీ ఫోన్ నంబర్ కూడా దానికి లింక్ అయ్యలేదా? ఫస్ట్ నా నంబర్ లింక్ ఉండే మేడం, నేను అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు. దాని తర్వాత వాళ్ళ అబ్బాయి నంబర్ పెట్టుకున్నాను నా అకౌంట్కి ఒక 6 months తర్వాత. నేను అది తీపిచ్చి మళ్ళీ నా నంబర్ పెట్టుకున్నాను. ఈ స్కాములు, అరాచకాలు అన్నీ పూర్తిగా అతనికి కార్లు కూడా చాలా మటుకు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. ఈ ఫామ్ హౌస్ కానీ లేకపోతే భూములు ఇవన్నీ కూడా స్కామ్ చేసి అధికారుల జోబులు నింపే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఎంతవరకు నిజం? అది అంత నిజమేనండి. భూములు, ఈ హైవేది కాంపన్సేషన్ కానివ్వండి, అదే స్కామే. ల్యాండ్లు, చాలామంది ల్యాండ్లు ధరణిలో పేర్లు వచ్చినాయి, లేని వాళ్ళని పిలిపించి చాలామంది 2-3 ల్యాండ్లు గుంజుకున్నారు. కొన్ని ఏజెన్సీ ఏరియాలో చేయకూడని దాంట్లో కూడా ఫ్లాట్లు చేసి అమ్మడం జరిగింది. దాంట్లో ఈయన సొంతంగా ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టడం జరిగింది. కార్లు కూడా ఆయనకు మా డిస్టిక్లో ఎవరి దగ్గర లేని అంత హై రేంజ్ కార్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన డిపార్ట్మెంట్ కానివ్వండి, పాలిటిక్స్ పరంగా కానివ్వండి, రెవెన్యూ పరంగా అంత ఆయన గుప్పెట్లోనే ఉంటుంది. సామాన్య సర్పంచ్ దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పూర్తిగా కూడా మీకు డబ్బులు ఏవైతే మీ అకౌంట్లో నుంచి వస్తున్నాయో, ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బెట్ యాప్సా లేకపోతే ఎటువంటి దాంట్లో నుంచి వస్తున్నాయి? అట్లాంటి బెట్ యాప్స్ అట్లాంటివి ఏం లేదండి. ఇవన్నీ వీళ్ళ పార్ట్నర్లు కానివ్వండి, ఎవరైనా అమౌంట్ వేయాలంటే మా డ్రైవర్ అకౌంట్కి వేసేయమని చెప్పి మళ్ళీ నన్ను పంపించి విత్డ్రా చేసేవాళ్ళు. ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి అంటే ఇంత ఇప్పుడు ఒక వ్యక్తి పైన చెప్పేటప్పుడు ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి మీద ట్రాన్సాక్షన్ పేపర్స్ కానీ అట్లాంటివి? స్టేట్మెంట్ అంతా ఉందండి. మీరు ఇవన్నీ అవే మీరు కౌంట్ చేసుకుంటే 55 crores డేటా వెళ్ళింది. దాని తర్వాత మేము ఒకటి సీఎంఓ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన. సర్పంచ్ కొడుకు కూడా సీసీఐ స్కామ్లో కూడా ఉన్నారు అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజం? అవును, అది నిజమేనండి. లాస్ట్ టైం ఇక్కడ అరెస్ట్ చేశారు. వీళ్ళ కొడుకు పేరు రాలేదు. ఎవరైతే ఆ సీసీఐ మెయిన్ అతను ఉన్నాడో, కలకత్తా అని, నిలోత్పల్ దాస్ అని, అతనికి నా అకౌంట్లో నుంచి డబ్బులు పోయినట్టు నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. చాలా డబ్బులు పోయినాయి. ఒక చెక్ దొరికింది 2020లోది. ఇది చెక్కు. ఈ సిగ్నేచర్ నాది కాదు. ఓకే, ఈ సిగ్నేచర్ కూడా మీది కాదు అంటే పూర్తిగా కూడా ఫోర్జరీ సిగ్నేచర్. చూసుకోవచ్చు, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. కావాలంటే ఇక్కడ నేను పెట్టిన సిగ్నేచర్ ఇది నాది. అంటే మీరు ఎప్పుడైనా సిగ్నేచర్ చేయడం అట్లాంటివి వీళ్ళు ఎక్కడైనా చెక్ల పైన చేయడం ఏదైనా చేశారా మీరు? చేశానండి. చాలా చెక్స్ పైన నా దగ్గర 100 pages చెక్ బుక్ అప్లై చేశారు నా పేరు మీద. ఇప్పుడు దాంట్లో ఒక 10-15 మిగిలి ఉన్నాయి అంతే.
ఈ అనుమానం అంతా ఎప్పుడు మొదలైంది మీకు? నాకు 2020లో తెలిసిందండి. అప్పటి నుంచి ఐటీ కట్టమని చెప్తే ఇంత ట్రాన్సాక్షన్ అయిందంటే ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో కట్టారు. దాని తర్వాత ఇక మళ్ళీ కట్టలేదు. మరి నేను ఒకరితోటి చెప్పి పంపించాను, ఇంత అమౌంట్ ట్రాన్సాక్షన్ ఉన్నది ఐటీ కట్టాలంటే, అవన్నీ నా అమౌంట్ కాదు, నాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది శంభు గారు. నేను మాత్రం దీంట్లో నా అకౌంట్లో రూపాయి కూడా నా డబ్బు కాదు. నేను ఒక సాధారణ డ్రైవర్ని, నాకేం ప్రాపర్టీ లేదు, ఏం లేదు. నా అకౌంట్లో నాది హోల్డ్ ఉండే అకౌంట్ని వీళ్ళు అన్హోల్డ్ చేపించి వాడడం జరిగింది. ఈ సర్పంచ్ శంభు ఎంతమంది బాధితులు ఉన్నారు? అంటే ఇప్పుడు మీకు తెలియకుండానే మిమ్మల్ని బినామీగా పెట్టారు, అట్లా ఎంతమంది ఉన్నారు? అట్లా ఉన్నారు, బాధ్యులు చాలామంది ఉన్నారు. ఆయన ఆగడాలను తట్టుకోలేక బాధ్యులు, ఈయన భయపడి బయటికి రావట్లేదు. నేను ఒక్కరిని బయటకు వచ్చేసిన, అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనే ధైర్యంతో బయటకు వచ్చిన. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతా ఆయనకు అనుకూలంగా ఉండే కాబట్టి నేను అప్పుడు 2020లో బయటకు వద్దామన్నా రాలేదు. నాకు థ్రెట్ ఉంది, ఏదన్నా అవుతుందని చెప్పి భయానికి రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ప్రభుత్వం మీద మంచి నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి. అధికారులను అందరినీ జోబులు నింపే ప్రయత్నం చేశాడని చెప్పొచ్చా? అవునండి, అధికారులందరినీ ఆయన ఏ అధికారిని రెవెన్యూ పరంగా ప్రతి ఒక్క అధికారి ఆయన మాట వినాల్సిందే. ఎంఆర్ఓ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆర్డీఓ వరకు. ఆర్డీఓ దత్తు గారు అని ఉన్నారు. ఈ రోడ్ స్కామ్లో ఆయనదే మెయిన్ పాత్ర ఉన్నది. నా సొంత ల్యాండ్ 4,44,00,000. నా సొంత ల్యాండ్ కూడా నేను ఒక అతని దగ్గర నా ప్రాపర్టీ ఇల్లు రాసిచ్చి తీసుకొని ల్యాండ్ కొనుక్కున్న దాన్ని కూడా నన్ను చీట్ చేసి ఆగస్టు 9 తారీఖు వేరే వాళ్ళకి నాదే ల్యాండ్, నా సొంత ల్యాండ్ ఎకరం 1 గుంట దగ్గర అది 2 కోట్ల వాల్యూ. అమ్ముతా అని చెప్పారు. నేను అమ్మాను ఆల్రెడీ వేరే వాళ్ళకి. నాకు డబ్బులు 13 కోట్ల రూపాయలకు అమ్మితే నాకు 13 లక్షలు ఇవ్వడం జరిగింది. మిగతా అమౌంట్కు ఈ శంభు అనేటైనా మధ్యవర్తనం చేసి నువ్వు సంతకం పెట్టరాపు, నేను డబ్బులు ఇచ్చేస్తానని చెప్తే నేను నమ్మి ఎంఆర్ ఆఫీస్లో ఆగస్టు 9 తారీఖు సంతకం పెట్టడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు రూపాయి ఇవ్వలేదు. అడిగితే నేను ఇవ్వను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఎక్కడికైనా మంచిగా. ఎవరైతే ఈ సర్పంచ్ శంభు ఉన్నాడు, ఇతని వెనకాల కూడా ఆర్డీఓ ఉన్నాడు, అతని హస్తం కూడా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు బ్యాంక్ మేనేజర్ హస్తం కూడా ఉందని చెప్పొచ్చా? అందరిది ఉందండి. ఈయనకు మెయిన్ ఆర్డీఓ శ్రీరామ్ దత్తు గారి హస్తం ఈయన వెనకాల ఎప్పుడు ఉంటుంది. బ్యాంకు వాళ్ళది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది దీంట్లో. వాళ్ళు చెప్పాలి కదా మేడం, సేవింగ్ అకౌంట్ ఇంత ట్రాన్సాక్షన్ చేయరు, అతను కనీసం 15 లక్షలు ట్రాన్స్ఫర్ అయినప్పుడు నాకు చెప్పాలి కదా, ఫోన్ అన్న చేయాలి కదా, ఇంత అమౌంట్ మీ అకౌంట్ నుంచి. అప్పటికి నేను ఈ 2020లో నా ఫోన్ నెంబర్ పెట్టాను, కానీ నాకు ఇంటిమేషన్ ఇవ్వకుంటే ట్రాన్స్ఫర్ చేశారు అమౌంట్ అనేది. ఇప్పుడు మీ డిమాండ్ అంటే ఏ విధంగా మీరు న్యాయం కోరుకుంటున్నారు? మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే భయప్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? భయప్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నేను భయపడదలుచుకోలేదు. ఎక్కడికైనా నాకు న్యాయ పోరాటం, నా డబ్బులు అనేటివి 87 లక్షల రూపాయలు నాకు ఖచ్చితంగా ఇవ్వాలి. నా ల్యాండ్ది. ఇంకోటి నా ఇల్లు కూడా వీళ్ళ పార్ట్నర్ పేరు మీదనే ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు కూడా లేకుండా చేద్దామనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు, అందుకు డబ్బులు ఇవ్వట్లేదు. నేను సొంతంగా సంపాదించుకున్నవి కూడా ఇప్పటిదాకా పోగొట్టుకొని జరిగింది. ఇవాళ మీరు సిసిఎస్లో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏసీపీకి, ఏం చెప్పారు ప్రస్తుతం? ఏసీపీ గారికి చెప్పడం జరిగింది, దీని గురించి ఇలా ఉందని చెప్పడం జరిగింది. ఆయన ఫోన్ నెంబర్ అవి తీసుకున్నాడు. మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతా, మనం ఫర్దర్గా ప్లాన్ చేయాలి. ప్రజావాణిలో సీఎంకి కూడా లేఖ రాయడం జరిగింది, అంటే ఎక్కడి నుంచి ఏమైనా స్పందనలు వస్తున్నాయా మీకు? మెసేజ్ వచ్చిందండి సీఎం ఆఫీస్ నుంచి, ఇంకా 15 డేస్లో లెటర్ ఇంటికి వస్తుందని చెప్పారు వాళ్ళు, సీఎం ఆఫీస్ వాళ్ళు. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎక్స్ సర్పంచ్ అరాచకాలని కూడా చెప్పొచ్చు. అందరినీ భయప్రాంతులకు గురి చేసి ఎవరైతే ఒఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ జోబులు నింపి అక్రమంగా ప్రజల భూములు మరియు వీళ్ళని బినామీగా పెట్టి కోట్ల రూపాయలు స్కామ్ చేస్తున్నారు. ప్రస్తుతం నాకు ఇతని డిమాండ్ ఏంటంటే నాకు న్యాయం జరగాలని చెప్పి కోరుకోవడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ శివతో పెట్టి రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.